ఎండలతో పాటే ఉబ్బరం కూడా ఎక్కువైతుంది. ఎండాకాలంలో ఇది కామనే అనుకోవచ్చు. కానీ ఎండ తక్కువ ఉన్న పొద్దుగాల సాయంత్రం కూడా బాగా ఉబ్బరంగా ఉంటుంది. ఎంత ఎండలున్నా కూడా మన తాను ఇంత ఉబ్బరం ఎప్పుడు ఉండదు. మరి ఇప్పుడు ఎందుకు ఇంతగానో ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఎండాకాలంలో ఎండలు కామన్, ఉబ్బరం కూడా కామనే. కాకపోతే మునుపటి కంటే ఇప్పుడు ఎండలు ఉబ్బరం ఇంకెక్కువైనాయి. ఎండలు తక్కువ ఉన్నా కూడా ఉబ్బరం మాత్రం తగ్గుతలేదు. పట్నాలల్లో అయితే జనం ఇంకెక్కువ గోసపడుతురు. 30 డిగ్రీల ఎండకే చేతులకు విసన కర్రలు తీసుకుంటురు. లేకపోతే ఏసీలు కూలర్లు వదులుతలేరు. సూర్యుని కిరణాలు డైరెక్ట్ గా భూమికి తగిలేటివి. కానీ ఇప్పుడు గింత కూడా జాగలేకుండా ఇండ్లు కట్టేస్తురు. పైనుంచి వచ్చిన సూర్యకిరణాలు బిల్డింగ్ల మీద పడి రిఫ్లెక్ట్ అయి మళ్ళా వాతావరణంలోనే కలుస్తున్నాయి. దాంతోని రోడ్ల మీద తిరిగే లక్షల బండ్లు, కార్లు పెట్రోల్ డీజిల్ కాలుస్తూనే ఉన్నాయి. ఆ గరం ఈ గరం కలిసి డబుల్ గరం అవుతుంది. మనకున్నటువంటి టౌన్స్ ఏవైతే డెవలప్ అవుతా ఉన్నాయో ప్రతి టౌన్లో కూడా బాగా విశాలంగా పెరిగిపోతూ ఇండ్లు కడుతూ వెహికల్స్ ఎక్కువగా నడుస్తూ ఉన్నాయి. కొద్ది సమయం మాత్రమే నడిచి మళ్ళీ ఆగిపోవడం అంటూ జరగట్లే. 24 గంటల వరకు నడుస్తూనే ఉన్నాయి. పెట్రోల్ను డీజిల్ను మనం వాతావరణంలో మండిస్తూ ఉన్నాం అన్నమాట. ఆ మండించినందువలనే వెహికల్ ముందుకు వెళ్తూ ఉన్నది. మండించినప్పుడు ఏర్పడినటువంటి వేడిమి, ఆ వేడి అంతా ఈ గాలిలోకి వెళ్ళిపోతూ ఉంది. గాలి వేడెక్కుతా ఉంది. హైదరాబాద్లోనైతే కార్బన్ డైఆక్సైడ్ కలిసిన వేడి గాలి గంటకు 3 నుంచి 10 కిలోమీటర్ల దూరం వరకు పోతుందట. అది మెల్లగా పోతుంది కాబట్టి ఆ గరం అట్లనే కంటిన్యూ అవుతుందట. ఇండ్ల నుంచి వచ్చే ఏసీలు కూలర్ల వేడి గాలి దీనికి జతగలుస్తుంది. ఉన్న గరానికి తోడు వాతావరణంలో ఉన్న ఇంకింత గరం తోడేసరికల్లా ఉబ్బరంతోని తట్టుకోలేకపోతుర్రు జనం. అదే మనం ఏసీలలో ఉన్నప్పుడు స్వెట్టింగ్ రాదు మనకు. అంటే మన బాడీ ఈ వాతావరణం తట్టుకునేంత వరకు నార్మల్గానే ఉంటాం. ఆ వాతావరణంలో ఉంటున్నప్పుడు తట్టుకోనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు బాడీ తనంతట తాను రెస్పాండ్ అయ్యి ఈ వాతావరణంలో అంటే మనం వాతావరణంలోనికి ఫిట్ కావట్లేదు అని చెప్తా ఉంటుంది అనమాట. మొన్న నడుమ నిజామాబాద్లో రాత్రి 10 గొట్టంగా కూడా వెదర్ గరం గరం ఉండనీకి కారణం ఇదేనట. ఇక ఊర్లలో కూడా ఇట్లనే ఉన్నది. ఎండాకాలంలో పంటలు వండాయి, అక్కడ చెట్లు కూడా తగ్గిపోయినాయి. ఊర్ల పొంటి కూడా మార్పులు వచ్చి అక్కడ కూడా తక్లీఫ్ ఉన్నందుకే ఉబ్బరానికి జనాలు కింద మీద అవుతుర్రు అంటూరు సైంటిస్టులు.